తిరుపతి లడ్డు కల్తీ గురించినటువంటి వివాదం చుట్టూ ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిభ్రమిస్తూ ఉంది. దేశం అంతా కూడా దాని మీద రకరకాల అభిప్రాయాలు. ఇక రెండవది అంబటి రాంబాబు అరెస్టు, దాని పర్యవసానాలు, మారే రాజకీయ సామాజిక సమీకరణాలు, ఈ అంశాలు. దేశం అంతా బడ్జెట్ వైపు చూస్తూ ఉంది. బడ్జెట్ చర్చలకు మనం ప్రవేశించే ముందు ఈ రెండు అంశాలు చెప్పుకోవాల్సి ఉంది. అసలు తిరుపతి లడ్డు గురించి సిబిఐ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయ వివాదాలు, రభసలు, రణధ్వనులు ఎందుకు వినిపిస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. దీని మీద ఆ లడ్డులో కొవ్వు కలిసిందా లేదా కలిసిందని నివేదిక వచ్చిందని ఒకవైపు, నిన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మొన్న మంత్రి నారా లోకేష్, వీళ్ళందరూ కూడా ఈ అంశాలు ప్రస్తావిస్తున్నారు. సో ఏది నిజం ఏది కాదు, దీని మీద నేను ఈరోజు మామూలు నా వీక్లీ కాలం ప్రజాశక్తిలో, నవ తెలంగాణలో కూడా రాశాను. మీరు చూడొచ్చు. దానికంటే ముందు దాంతో పాటు నేరుగా మాట్లాడడానికి నేను చేస్తున్నాను. సిబిఐ, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా నిన్నటి పత్రిక ముందుగా రాసింది కదా, నిన్న వివరాలు అన్నాక. సిబిఐ ఛార్జ్షీట్ రూల్స్ అవుట్ మిక్సింగ్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ ఇన్ తిరుపతి లడ్డు ఘీ. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా శీర్షిక. ఇంకా చాలా సూటిగా, డైరీ సప్లైడ్ సింథటిక్ ఘీ ప్రోబ్ ఏజెన్సీ. సో కృత్రిమమైన కల్తీని సరఫరా చేశారు, కానీ ఫ్యాట్ రూల్డ్ అవుట్ అన్నది వాళ్ళ యొక్క హెడ్డింగ్. మరి అన్ని పత్రికలు కూడా దాదాపు అలాంటి హెడ్డింగ్లే ఇచ్చాయి. అంటే అవగాహన కోసం, నో బీఫ్ టాలో ఆర్ ల్యాడ్ ఇన్ తిరుపతి లడ్డు, సిబిఐ రివెల్స్ నౌ హౌ. ఇది ఇండియన్ ఎక్స్. సిబిఐ ఫైండ్ సింథటిక్ ఘీ, నో బీఫ్ టాలో ఇన్ తిరుపతి లడ్డు. ఇది వైర్. సిట్ రిపోర్ట్ ఆన్ టిటిడి లడ్డు ఘీ ఫైండ్స్ నో యానిమల్ ఫ్యాట్. లడ్డుపై సిబిఐ ఇదే అన్నిట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా. మళ్ళీ న్యూస్ మినిట్, జస్ట్ ఫార్మ్ ఆయిల్, నో యానిమల్ ఫ్యాట్, వాట్ ల్యాబ్ రిపోర్ట్స్ సే. హిందుస్థాన్ టైమ్స్, సిబిఐ రిపోర్ట్ క్లియర్లీ కన్ఫర్మ్ నో యానిమల్ ఫ్యాట్ ఫౌండ్ ఇన్ తిరుపతి లడ్డు. సో ఇంకా చాలా ఉన్నాయి, అన్ని సమయం ఇదవదు. ఇంగ్లీష్ మీడియా, నేషనల్ మీడియా ముఖ్యంగా ఇవన్నీ ఇచ్చారు. ఒకటి రెండు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇచ్చారు. అయిన తర్వాత కూడా మరి మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్న టీటీడీ చైర్మన్ కూడా మొన్న మాట్లాడారు. కానీ చైర్మన్ మాట్లాడింది కూడా వాళ్ళు, ఇది అధికారికంగా టీటీడీ వెబ్సైట్లో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. దీంట్లో కూడా ఏముంది? సిట్ ఛార్జ్ షీట్ కన్ఫర్మ్స్ అడల్టరేటెడ్ ఘీ యూజ్డ్ ఇన్ శ్రీవారి లడ్డు ప్రిపరేషన్. టీటీడీ చైర్మన్, శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉన్నట్టు సిట్ ఛార్జ్ షీట్లో స్పష్టం. అంటే హెడ్డింగ్ లోపల కూడా హెడ్డింగ్ ఏముంది? కల్తీ ఉన్నట్టు స్పష్టం. కాదు, కల్తీ ఉంది. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఏముంది? నా వ్యాసంలో కూడా ఆ విషయాలు ఉన్నాయి. ఈ మొత్తంలో కూడా నాయుడు గారు ఒక్క చోట ఈ విషయాన్ని ప్రస్తావించారు. ది చైర్మన్ రివెల్డ్ దట్ అప్రాక్సిమేట్లీ 60 lakh kg of adulterated ghee valued at nearly 250 crores rupees was procured. He stated that NDBB laboratory report confirmed the presence of animal fat in the ghee samples tested. ఇది ఇంగ్లీష్. ఈ తెలుగులో కూడా ఉంది. ఏమని? 250 కోట్ల రూపాయలతో 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ కొనుగోలు జరిగిందన్నారు. ఈ నెయ్యిని పరీక్షించిన ఎన్డీబీబీ జంతు కొవ్వు ఉందని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. అంటే చాలా స్పష్టంగా ఇప్పుడు లోకేష్, పయ్యావుల కేశవ్ అన్న వాళ్ళు మాట్లాడింది ఒకటైతే, ఈ చైర్మన్ కూడా చెప్పారు. కానీ వాళ్ళు కూడా హెడ్డింగ్ కొవ్వు అని పెట్టలేదు. లోపల ఒక పారాగ్రాఫ్లో ఆ విషయం పెట్టారు, కల్తీ అనే హెడ్డింగ్ పెట్టారు. ఈ కారణం ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? తేడా ఎందుకు? అయిన తర్వాత కూడా ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవైపున నివేదిక సరిగ్గా లేదు, సిబిఐ దర్యాప్తు సరిగ్గా లేదంటూనే ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? దానికి సమాధానం కోసం వాట్ ఈస్ ది డిఫరెన్స్ అని నేను అడిగాను. సో ఇందులో ఇది ఏఐ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్స్, టీటీడీ ఘీ యూజ్డ్ ఫర్ లడ్డు ప్రసాదం అండర్వెంట్ conflicting analysis while 2024 reports from NDDB lab, NDDB National Dairy Development, NDDB CAF indicated potential adulteration with animal fat and fish oil. A subsequent CBI investigation concluded that the ghee was instead adulterated with vegetable oils and chemical esters, not beef tallow or lard. So CBI investigation report at 2024 మధ్యలో సిబిఐ రిపోర్ట్ ఏం చెప్తారు? కంక్లూడెడ్ నో బీఫ్
tallow or lard was used. Found adulteration with vegetable oils. ఇది తాజా NDDB CAF CALF లిమిటెడ్ రిపోర్ట్ జూలై 24th లో వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 2026 జనవరిలో. 2 చోట్లకు కూడా శాంపిల్ పంపింది ఆ ట్యాంకర్ నుంచి. ఏ రిపోర్ట్ ఫ్రమ్ గుజరాత్ బేస్డ్ ల్యాబొరేటరీ రిలీజ్డ్ ఇన్ సెప్టెంబర్ 2024 అంటే చంద్రబాబు నాయుడు ప్రకటన చేసినప్పుడు షోడ్ పొటెన్షియల్ ప్రెజెన్స్ ఆఫ్ బీఫ్ టాలో, యానిమల్ ఫ్యాట్, లాడ్ అండ్ ఫిష్ ఆయిల్. ఇక్కడ కూడా మీరు పొటెన్షియల్ అన్నారు, ఉండే అవకాశం ఉంది అని కాదు, క్లియర్ ఇండికేషన్ ఉంది, అది ఇది కాదు. పైగా ఈ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చింది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంకో చోటు నుంచి వచ్చి NDDB సేమ్, కానీ ల్యాబొరేటరీలు వేరు, అవి ఉన్న స్థలాలు వేరు. పొటెన్షియల్ చాలా ఉంది అంటే ఏంటి, జరిగే అవకాశం ఉంది అని, అంతేగాని ఉంది అని కాదు. ఇప్పుడు CBI నివేదిక వచ్చిన తర్వాత ఎంటైర్ నేషనల్ మీడియా దాంట్లో ఫ్యాట్ లేదు అని దాంట్లో చెప్పారని వాళ్ళు చెప్తుంటే, కాదు అంతకుముందు ఆ నివేదిక సరిగ్గా ఉంటే రెండో నివేదిక వెళ్ళరు కదా, CBI అక్కడే ఆగి ఉండేది కదా. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత, CBI జోక్యం తర్వాత ఇది వచ్చింది. అయితే బిఆర్ నాయుడు చైర్మన్ చెప్పింది నిజమే, క్లీన్ చిట్ ఏమి ఇవ్వలేదు. అందులో క్లీన్ చిట్ ఎట్లా ఉంది, కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు క్లీన్ చిట్ ఎట్లా అవుతుంది? కానీ కల్తీ నెయ్యిలో జరిగింది, అది మతాన్ని కల్తీ చేసే పద్ధతిలో ఇదేదో జరిగిందన్న పద్ధతి అది నిజం కాదు. కొవ్వు, మరీ ముఖ్యంగా పంది కొవ్వు, లాడ్ అని ఎందుకు రాశారు? ఇది గుజరాత్ నుంచి వచ్చాయి ఈ రిపోర్ట్స్ అని, నేను ఎవరిని ఏమంటలేదు, కానీ గుజరాత్ నుంచి వచ్చాయి అనేది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది రావటం, చంద్రబాబు చెప్పడం, దాని మీద పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం, ఇదంతా ఒక దీంట్లో జరిగింది. నేను ఈరోజు రాసిన వ్యాసంలో కూడా ఆ విషయం రాశారు. రెండు పత్రికల్లో వాళ్ళు 2 రకాల హెడ్డింగ్స్ పెట్టారు. దక్షిణాది ఆలయాల వ్యూహం కూడా ఒకటి జరుగుతోంది. ఈ దక్షిణాది ఆలయాల వ్యూహంలో ఖచ్చితంగా ఇదే లడ్డు కాదు, నెయ్యి అన్నది శబరిమలలో చేశారు, తమిళనాడులో చేశారు. ఈ అన్ని చోట్ల ఎక్కువ సార్లు బీజేపీతో పాటు ఇతరులు వాళ్ళ మిత్రులు కూడా ఉన్నారు. అందుకని ఇది ఒకటి జరుగుతుంది. కల్తీ, అవినీతి, వాటి మీద నేను వివరంగా మురళితో చేసిన ఇంటర్వ్యూ ఉంది, మీరు చూడొచ్చు. నేషనల్ మీడియా ఎవరో 1-2 పత్రికలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు చెప్పేటట్టుగా వాళ్ళ సోషల్ మీడియా ఉందంటే సరే, కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, వైరు, వీళ్ళందరూ మేనేజ్ చేయబడతారా? CBI అలాగే NDDB నివేదిక కూడా మేనేజ్ చేయబడుతుందా? మరి ఎలా అయితే శ్యామలరావు చెప్పింది, అప్పుడు ఈవో అది హోదాలోనే ఆయన చెప్పారు కదా, శ్యామలరావు అని వాడలేదని చెప్పారు. రెండోది అందులో వనస్పతి కలిసిందే అని మాత్రం ఆయన మొదట చెప్పారు. కాబట్టి దీన్ని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే వన్ అప్ మెన్షిప్ అంటాడు రాజకీయాల్లో, ఆధిక్యత కోసం. అందులో మత రాజకీయం. ఇక్కడ కల్తీ జరిగింది, అవినీతి జరిగింది అంటే అదొక తీరు, దాని మీద ఫోకస్ పెట్టుంటే ఇప్పుడు తప్పకుండా అవతల వాళ్ళు డిఫెన్స్లో ఉండేవాళ్ళు, ఆ కారణమైన వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైంది, దాని బదులు కొవ్వు కలిపి మతాన్ని ఇబ్బంది పెట్టడం, మతానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, ఇదేదో మతాల ఘర్షణలాగా చూపించాల్సి వచ్చేసరికి ఈ సమస్య వచ్చింది. సుప్రీంకోర్టు అక్షింతలేసింది. వీళ్ళంది ఇప్పుడు జరిగే చర్చ కంటే ముందు అప్పుడే అయింది కదా. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టి మనము ప్రక్షాళన వైపు వెళ్ళాలి. అవినీతి ఎందుకు జరిగింది, అధికారులందరూ ఎందుకున్నారు, కల్తీని ఎందుకు అనుమతించారు, ఆ వ్యవస్థలు ఎందుకు లేవు, ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. జరగాల్సింది ప్రక్షాళనే, కానీ దీన్ని ఇంకా మతపరమైన కోణంలో ఇంకొక చాలా పెద్ద విషయం. ఈ మొత్తంలో ఎక్కడ అన్య మత అన్నటువంటి సమస్య లేదు. అన్య మతస్థులు ఎవరో ఇది చేశారు అన్నటువంటి ఆరోపణ కూడా CBI నివేదికలు ఎక్కడ లేదు. ప్రతిదీ CBI నివేదిక అంటున్నాం కదా, మరి CBI ఎందుకు తీసుకోవట్లేదు? CBI కూడా అది NDDB ల్యాబొరేటరీ పరీక్ష ఫ్యాట్ లేదు అని వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు ఇన్ని అందరు ఇస్తుంటే, కాదు ఉంది అని చాలా సీనియర్ మంత్రులు కూడా వచ్చి చెప్పడం, దానికి కూడా మీరు చూస్తే శీర్షికల్లోనే కనిపిస్తుంది. ఒక హెజిటేషన్, ఏదో ఒక విధంగా వెనక్కు తగ్గకూడదని. రాజకీయాల్లో పట్టు విడుపులు చాలా ముఖ్యం. దాన్నే అతిగా నొక్కేట్టయితే, నేను మొదట్లోనే చెప్పా, ఓవర్ యాక్షన్ ఎవరు చేసినా, వాళ్ళు చేసినా, వీళ్ళు చేసినా, అది ఇద్దరికి కూడా బయటకూడదు. ప్రజలైతే వీటిని ఏమీ ఆమోదించరు. సో TTD నివేదికలో కూడా, TTD అధికారిక ప్రెస్ రిలీజ్లో కూడా తాజా CBI ఛార్జ్ షీట్ మీద దాంట్లో ఇలా ఉందని లేదు. మనం ఒకరి కాదని, ఇప్పుడు ఉదాహరణకు 1-2 సార్లు ఎందుకు మనం చెక్ చేసుకుంటాం, ఇప్పుడు 3వది అడగమంటున్నారు, అంతే కదా. 1వది అడిగితే అది దాని మీద ఎందుకంటే 2వ దానికి వెళ్ళారు, 2వది మాకు నచ్చలేదు కాబట్టి 3వ దానికి. సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా అవన్నీ. ఎందుకు ఈ లోపల దీన్ని మతపరమైన వివాదంగా కొనసాగించడం? అందుకని నేను ఈరోజు లడ్డు వివాదం మత రాజకీయం అన్నా. దీన్ని మత రాజకీయం నుంచి బయటకు వచ్చి పాలనా సంబంధమైన, భక్తి సంబంధమైన, విశ్వాస సంబంధమైనదిగా చూసుకుంటే సరిపోతుంది. లేకపోవడమే ఇక్కడిక్కడ సమస్య.
నేను జాతీయ మీడియా యొక్క మొత్తం అనేకం చూపించాను. ఇంకా కావాలంటే చాలా వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇట్లాంటి వాటికి తెలుగు ప్రజలైతే గురి కారు. ఇటు హైదరాబాద్లో తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది, కానీ జరగలేదు. ఇప్పుడు ఆలయాల మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఇది కూడా ఏమి ఫలించదు. అంతర్వేదిలో రథం దగ్ధము, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటము, ఇంకా చాలా జరిగాయి. అవన్నీ దురదృష్టకరమైనవి. వాటి నుంచి మనం ముందుకెళ్ళాము. అలాగైతే పుష్కరాలు, తొక్కిసలాట్లు ఇవి చాలా జరిగాయి. వాటి నుంచి కూడా మనం ముందుకెళ్ళాం. కావాల్సింది కట్టుదిట్టాలు చేయటము, భక్తులకు యాత్రికులకు భద్రత కల్పించటము, అవినీతి అధికారులను అరికట్టడం తప్ప దీనికి పొలిటికల్ కమ్యూనల్ డైమెన్షన్స్, మతపరమైన రాజకీయమైన మలుపులు తిప్పి డైవర్షన్ చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇది టీడీపీకి లేదా కూటమికి బీజేపీకి వర్తిస్తుంది అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, అరికట్టాల్సింది ఉంది అన్న అంశాన్ని వాళ్ళు కూడా గుర్తించడం అవసరం. ఏమీ లేదు, క్లీన్ చిట్ అంతా పరిశుద్ధం అయిపోయింది అని అది కూడా నిజం కాదు. నిజం ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ChatGPT వాటికేమీ ఇవన్నీ లేవు కదా, అది ఇచ్చింది చూస్తే తెలుస్తుంది. గుజరాత్లో జరిగిన పరీక్ష NDDB ల్యాబ్లో వాళ్ళు పొటెన్షియల్ కొవ్వు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ల్యాడ్ అనేది కూడా ఎందుకు వాడారు? ఖచ్చితంగా ల్యాడ్ అని వాడడం ఇంకా సందేహాలు, ఉద్రిక్తతలు పెంచింది, వివాదాలు. ఇప్పుడు రెండో నివేదిక అవకాశాలు దాదాపుగా లేవని చెప్పి దీన్ని ఇక్కడికి ఆపటం చాలా మంచిది. సామరస్యం వైపు, ప్రశాంతత వైపు వివాదాలు ముగించటం, ప్రక్షాళనకు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. బహుశా టీటీడీ కూడా ఆ వాస్తవాన్ని గుర్తించబట్టే దాని లోపల ఎక్కడో ఒక అంశంగా పెట్టారే కానీ NDDB అప్పటి నివేదికను దాన్నే ఇప్పటికీ ఫైనల్ అని వాళ్ళు కూడా చెప్పడం లేదు.